రాష్ట్ర రాజధానికి అనే దానికి కన్ఫ్యూజన్ లేకుండా అమరావతి మన రాజధాని అని తమ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని పంపిన తీర్మానానికి పార్లమెంట్ కూడా ఆమోదం తెలపడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక గోదావరి ఘటన ఉన్న వైఎంవీఏ హాల్లో 19 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఇద్దరికి ఎల్ఓసీలను మొత్తం 32,01,762 విలువైన చెక్కుల్ని అందించారు. మీడియా సమావేశంలో ఏపీ శెట్టి బల్జ కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్యబాబు, కూటమి నాయకులు వర్రె శ్రీనివాసరావు, ఇన్నమూరి దీపు, అత్తి సూర్యనారాయణ, వైశ్రీ ఉప్పులూరు జానకి రామయ్య, కొయ్యాల రమణ, బుడ్డిగ రవి, కంటిపూడి శ్రీనివాస్, నిమ్మలపూడి గోవింద్, తవ్వ రాజా తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి మీరు తెచ్చినంటే ఒక రోజులో సుజాత గారు వెంటనే అయిపోయిందండి పని. అక్కడ మాకు ఎవడమే లేదైనా మా నాయుడు తర్వాత రాజమండ్రపు లక్ష్మీదేవి 42వ వార్డు. ఈ నియోజకవర్గంలో ఈ రోజున 20 చెక్కులు మరియు 2 ఎల్ఓసీలు విలువ 32,01,762. 20 చెక్కులు, ఒక 2 ఎల్ఓసీలు విలువ 32,01,762 రూపీస్. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 532 మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కూటమి ప్రభుత్వం అందించడం జరిగింది. 532 మందికి ఇచ్చింది ఈ రోజుది కూడా కలిపి మొత్తంగా 4,68,40,255 రూపాయలు. 532 మందికి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించిన సాయం 4,68,40,255 రూపీస్. ఇంకా పెండింగ్ ఉన్నాయి, సుమారు 150 మందికి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అది కూడా ప్రాసెస్ చేస్తున్నాం, రివ్యూ చేసుకుంటున్నాం. ఇలాగ అనేక మంది వారి యొక్క సమస్యలు అధిగమించడానికి కూటమి ప్రభుత్వం ఈ విధంగా సహాయపడడం అన్నది, ఆ సహాయాన్ని అందించే కార్యక్రమంలో శాసనసభ్యుడిగా నేను భాగ్యస్వాములు అవ్వడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాం.